బొంగోల్లోని జీజీహెచ్కి జిల్లా నలుమూలల నుండి రోగులు వస్తుంటారు. వారికి తోడుగా వారి కుటుంబ సభ్యులు వస్తుంటారు. వైద్యం కోసం వచ్చిన వారు సంతృప్తికరంగా తిరిగి వెళ్లాలనేది జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆలోచన. జీజీహెచ్కి వచ్చే వారికి మెరుగైన వైద్యంతో పాటు పూర్తి స్థాయిలో వసతులు కల్పించడంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. ఇప్పటికే జీజీహెచ్ను పలుమార్లు తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాజాబాబు తన పరిశీలనలో వెలుగులోకి వచ్చిన సమస్యలను పరిష్కరించి వసతులు కల్పించేందుకు 4 అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేస్ నేతృత్వంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జీజీహెచ్ సూపరింటెండెంట్ మాణిక్యరావు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ అశోక్ కుమార్ 2 రోజులకు ఒకసారి జీజీహెచ్ని సందర్శిస్తూ 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. ఆ 4 అధికారులు జీజీహెచ్ నలువైపులా తిరిగారు. రోగులతో పాటు వారికి సహాయకులుగా వచ్చే వారికి ఆయా విభాగాల వద్ద కూర్చునేందుకు సరిపడే కుర్చీలు ఉన్నాయా లేదా అంటూ పరిశీలించారు. రోగులు సరిపడే విధంగా అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయా లేదా అంటూ పరిశీలించారు. పేషెంట్ సహాయకులు భోజనం చేసేందుకు అనుకూలమైన స్థలం ఉందా లేదా అంటూ పరిశీలించారు. అనంతరం జీజీహెచ్లోని డ్రైనేజ్ సమస్యను అధికారులు పరిశీలించారు. దాదాపు 15 ఏళ్ల క్రితం జీజీహెచ్లో డ్రైనేజ్ కాలువలు నిర్మించారు. అయితే వాటి నిర్వహణను పూర్తిగా వదిలివేయడంతో ఎక్కడ మురుగు అక్కడే నిలిచి అటువైపు వెళ్లేవారి ముక్కు పుటాలు దద్దరిల్లేలా దుర్వాసన వస్తుంది. ఆ 4 అధికారులు ఏపీఎస్ఎం, ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి డ్రైనేజీకి సంబంధించి ప్రతి పాయింట్ను పరిశీలించారు. కాలువల ద్వారా మురుగునీరు సాఫీగా వెళ్లకుండా నిలిచిపోవటం, దానికి గల కారణాలు గుర్తించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా జిల్లా రెవెన్యూ అధికారి చినఓబులేసు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఇక్కడ 7లో లైట్స్ ఇక్కడ స్ట్రైట్ రండి సార్. తీసుకో బాబు, కొత్త తీసుకో. 3 సార్ 4 మెంబర్స్ కూర్చో. కొంచెమేనా బాయ్. సరే, ఆ సబ్స్టిట్యూట్ ఆఫీసర్ ఉన్నారు. ఈ వర్క్ కూడా మీకు 2-3 రోజులు తీసుకెళ్ళాలి. లేదంటే అక్కడ నుంచి ఒక పైప్ లాగేసి ఆ పైప్ తీసుకెళ్ళి ఈ యొక్క 1 వీక్ నుంచి హాస్పిటల్లో ఎక్కడైతే కాలువలు అన్నీ డ్రైనేజీలు అన్నీ బ్లాక్ అయి ఉండడం జరిగింది. కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, మేము అంతా ఒక కమిటీగా తయారయ్యి సార్ ఇన్స్ట్రక్షన్స్లో మా యొక్క ఇంజనీర్సు వీళ్ళందరి పర్యవేక్షణలో ప్రిన్సిపాల్ గారు మేమంతా నిరంతరము పనిచేస్తున్నాము. ఈ యొక్క సిల్ట్ అంతా తొలగించడం జరిగింది. ఈ 4 సైడ్ 1, 2, 3, 4 త్రూఅవుట్ ద క్యాంపస్ 4 సైడ్స్ దాదాపు 15 ఏళ్ల క్రితమే ఇది వేయబడింది. అప్పటి నుంచి కొంచెం ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ వల్ల అనుకుంటాను, దేనివల్లనో వర్షం వల్ల చెత్తా చెదారం పేరుకుపోయి ఇప్పుడు అంతా తీయడం జరిగింది. ఒక సైడు బయటికి వెళ్ళిపోతున్నాయి, ఇంకో సైడు మెయిన్ రోడ్ వరకు నీళ్లు పోవాల్సింది. దానికి ఏ విధమైన సమాలోచనలు చేసి దానికి పరిష్కారాన్ని చూపించాల్సిందిగా మేము ఇంజనీర్ వారికి అడుగుతున్నాము, మన ఏపీఎంఐడిసి వాళ్ళ ఇంజనీర్ను. దాంట్లో భాగంగా డిఆర్ఓ గారు, కలెక్టర్ గారు నిరంతరం వీక్లీ ఒకసారి వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు వచ్చారు, సార్ కన్నీ చూపించినాము. సిల్ట్ తీయడం వర్క్ అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు వాటర్ పోవడానికే, లెవెల్ చేయడానికే ఏపీఎంఐడిసి వాళ్ళు మాకు అడ్వైజ్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము. వాళ్ళు కూడా చెప్పి ఉన్నారు, దానికి మేము రూపుదాల్చుకోవడానికి ప్లాన్ చేస్తాం. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వేసినటువంటి శానిటేషన్ కమిటీ మెడికల్ కాలేజీలో కొంచెం శానిటేషన్ పూర్గా ఉన్నందుగా జీజీహెచ్లో కలెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ హాస్పిటల్ జీజీహెచ్, డిఎంఎన్హెచ్ఓ, డిఆర్ఓ గారు,
ప్రిన్సిపల్ గారు వీరి నలుగురితో ఒక కమిటీని ఫ్రేమ్ చేయటము, కమిటీకి ఒక బాధ్యతను అప్పచెప్పారు. ఒక 15 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ ప్రాబ్లమ్స్ని అన్నింటిని కూడా డ్రైనేజ్ సిస్టమ్ని వాటిని క్లియర్గా చేయించి, ఎవరైతే దానికి రెస్పాన్సిబుల్ ఉన్నారో వారందరితో కూడా క్లియర్గా చేయించి, ఇక్కడ ఎటువంటి దుర్వాసన కానీ, అదేవిధంగా స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ కానీ, అదేవిధంగా పేషెంట్స్కి ఇన్ పర్టికులర్గా ఇబ్బందులు లేకుండా నీట్గా వాతావరణం ఉండేటట్టుగా చేయమని చెప్పి బాధ్యతలను అప్పగించారు. దానిలో భాగంగా గత 15 రోజుల నుండి ఈ టీము ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే ఇక్కడికి రావటము, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శానిటేషన్ సభ్యులందరూ కూడా ఒక బాధ్యతగా దాన్ని చేస్తూ డ్రైనేజ్ సిస్టమ్ని పరిశుభ్రంగా క్లీన్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా క్లీన్ చేయగా, మెషినరీతో క్లీన్ చేయగా మిగిలింది వారు మెన్ పవర్తో తీయాలి. అది తీయటానికి కూడా సిద్ధపడి ఉన్నారు. ఇవి ఇంకా కొద్ది రోజులు పడుతుంది, అయినప్పటికీ శుభ్రంగా అవుతుందనే ఆశ మాకుంది. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ గౌరవ ప్రిన్సిపల్ గారు సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా డ్రైనేజ్ సిస్టము ఏ వైపు వెళ్తుంది అనేది మేరం అంతా తీసిన తర్వాత మనకి ఒక అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత ఆ డ్రైనేజీని పూర్తిగా బయటికి వెళ్ళి బయట ఉన్నటువంటి కాలువల్లో కలిపేదానికి టీం అంతా కూడా గైడ్ చేసి టెక్నికల్ సపోర్ట్తో ఇంజనీరింగ్ వారి డిపార్ట్మెంట్ వారి యొక్క సలహా సంప్రదింపులతో సక్సెస్ఫుల్గా చేసి దీనిలో శానిటేషన్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాము. రిమ్స్ హాస్పిటల్ మన జిల్లా ప్రజానీకానికంతా ఒక తలమానికం వంటి. జిల్లా నలుమూలల నుండి ప్రజలు ఆరోగ్యం బాగుండాలి అనే ఉద్దేశంతో వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. కలెక్టర్ రాజబాబు సార్గా ఇక్కడ జాయిన్ అయిన తర్వాత హాస్పిటల్ను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీసు, పరిస్థితులు అన్నీ గమనించి హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులను అన్నీ మెరుగుపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు, డిఎంఎన్హెచ్ఓ, డిఆర్ఓ. ఇప్పటికీ మేము సమావేశం అయింది 3వసారి. హాస్పిటల్ అంతా ఇప్పుడు కలియ తిరిగాం. అప్పుడు ఫర్నిచర్ కొంత షార్టేజ్ ఉందని మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఒక 4-5 రోజుల క్రితమే దాదాపు 90,000 వర్త్ చేసేటువంటి చైర్స్ కూడా పర్చేజ్ చేసి హాస్పిటల్లోని వివిధ డిపార్ట్మెంట్లలో వాటిని పొజిషన్లో పెట్టారు. ఇప్పుడు చూసి వచ్చాం, పేషెంట్లు కూడా అవి బాగా వాడుకుంటున్నారు. అంతేకాకుండా హాస్పిటల్ ఇన్సైడ్ కూడా శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నీట్గా పెట్టుకోవటం, ఓటీలు నీట్గా పెట్టుకోవటం, వార్డ్స్ కూడా ఎలాంటి స్మెల్ రాకుండా శుభ్రంగా మెయింటైన్ చేయటం జరుగుతుంది. కానీ అవుట్ సైడ్ అయితే కొంత మురికి కాలువలు క్లీనింగ్ కార్యక్రమాన్ని ఏపీఎస్ ఎంఐడిసి ఇంజనీర్ వాళ్ళు టేకప్ చేశారు. ఇట చుట్టూ ఉన్నటువంటి సైడ్ కాలువల్లో ఉన్నటువంటి సిల్ట్ తీసివేయడం జరిగింది. అంతేకాకుండా అవి వాటర్ అంటే మురికి వాటర్ అటువైపు వెళ్ళాలా ఇటువైపు వెళ్ళాలా అనేది కొంత క్లారిటీ సిల్ట్ తీసిన తర్వాత వచ్చింది. దాన్ని కొంత క్లారిటీ తీసుకొని అది కూడా ఒక 2-3 రోజుల్లో క్లియర్ చేస్తామని ఇప్పుడు ఇంజనీర్లు కూడా చెప్పారు. దయచేసి ఆ ఇంజనీర్లు కూడా ఈ పనిపైన కాన్సంట్రేషన్ పెట్టి కలెక్టర్ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారం హాస్పిటల్ ఎంతో క్లీన్గా ఉండాలని మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కలెక్టర్ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే హాస్పిటల్కు వచ్చేటువంటి పేషెంట్లు వాళ్ళ సాటిస్ఫాక్షన్ బాగుండాలి. అంటే డాక్టర్లు ఇచ్చేటువంటి ట్రీట్మెంటు, ఇక్కడ ఉన్న శానిటేషను, మందుల అవైలబిలిటీ, ఓటీ దగ్గర వెయిట్ చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో రాకుండా 1-2 మాత్రం ఉంటే చాలు అనేటువంటిది ఒక డిసిప్లిన్ కూడా ఉండాలి. హాస్పిటల్లో ఇచ్చేటువంటి మీల్స్ కూడా మంచి క్వాలిటీగానే ఉంది. కానీ ఆ మీల్స్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. అందరికీ సరిపడా డైనింగ్ హాల్ లేదు. ఆ డైనింగ్ హాల్ అంతా కింద ఉంది. దాన్ని కూడా కొంత ఎన్లార్జ్ చేసి
అక్కడ కొంత గ్రానైట్ బండలు వేసి నీట్గా పెట్టి వాటర్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయాలి అన్నది కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం. అది కూడా తొందరలో కార్యరూపం దాలుస్తుంది. ఇక రెండవదిగా డంపింగ్ యార్డ్ ఉంది ఇక్కడ. ఆ డంపింగ్ యార్డు అంటే వేస్టేజ్ అంతా అక్కడ వేస్తున్నారు. చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్ల మూటలు కట్టి అక్కడ వేస్తున్నారు. అది కూడా స్మెల్ వస్తుంది. కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం ప్రకారం అవసరమైతే సారు ఏ ఫండ్స్లో నుండి అయినా తీసి ఒక సపరేట్గా అది ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక వెహికల్ కూడా అరేంజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అంటే ఈ వేస్టేజ్ అంతా బయటికి తీసుకుపోయి మున్సిపల్ డంపింగ్ యార్డ్ ఎక్కడైతే ఉందో అక్కడ వేసేస్తే ఇక్కడ స్మెల్ రాకుండా ఉంటుంది అన్నది కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం. అది కూడా ఈరోజు కలెక్టర్ గారితో డిస్కస్ చేశాము. త్వరలో కూడా ఆ ప్రయత్నం చేస్తాము. కంటిన్యూస్గా నేను హాస్పిటల్కు కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారం విజిట్ చేస్తూ ఉంటాం. అదృష్టవశాత్తు ఈ హాస్పిటల్కు సూపరింటెండెంట్గా మంచి హుషారుగా ఉండేటువంటి డాక్టర్ గారు వచ్చారు. నాకు ఆయన మొదటి నుంచి కూడా పరిచయం ఉంది. మంచి ఎక్స్పర్ట్ డాక్టర్. డిఎంఎన్హెచ్ఓ గారు కూడా మంచి సలహాలు ఇచ్చే డాక్టర్. ప్రిన్సిపల్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు కానీ మంచి ఆలోచనలో ఉన్న డాక్టర్లాగా కనిపిస్తున్నారు. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో అంటే డిఎంఎన్హెచ్ఓ గారి సలహాలతో ఈ హాస్పిటల్ను కలెక్టర్ గారి యొక్క డైరెక్షన్స్ ప్రకారం కొంత ప్రజలకు ఉపయోగకరంగాను ఫెసిలిటీస్ బాగా కల్పించే విధంగాను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. ఆ కలెక్టర్ గారికి ఒక మంచి ఉద్దేశం ఉంది. మొన్న మెంతా తుఫాను తర్వాత వచ్చిన తుఫాను మీరు చూసి ఉంటారు. సారు బిఫోర్ తుఫాన్ ఏం చేయాలి, డ్యూరింగ్ తుఫాన్ ఏం చేయాలి, ఆఫ్టర్ తుఫాన్ ఏం చేయాలి అన్నది మంచి ప్లాన్ చేసి ఆ తుఫాన్లో ఎటువంటి ప్రాణ నష్టము జంతు నష్టం జరగకుండా చూశారు. అదేవిధంగానే హాస్పిటల్లో కూడా ఏమి ఇన్సిడెంట్ జరగకముందే ప్రికాషనరీగా ఇలాంటి చర్యలు తీసుకుంటే ఎక్కువగా రోగాల బారిన పడరు అన్నది సార్ యొక్క ఉద్దేశం. ఆ పడిన తర్వాత ఎవరైనా ట్రీట్మెంట్ ఇచ్చేది సహజం. పడకుండా ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోవాలన్నది కలెక్టర్ గారి యొక్క ఉద్దేశం. సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు క్యాటిల్ ట్రాప్స్ వేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని ప్రకారంగా ఇక్కడ ఎక్కువగా లేకుండా మున్సిపల్ అథారిటీస్కు కలెక్టర్ గారి ద్వారా ఆర్డర్ ఇచ్చి అది కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం. 3 గేట్లకు కొటేషన్స్ కూడా తీసుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.